భారీ వర్షాలు భారతదేశంలోని చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసినాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని 8 జిల్లాలు గుర్దాస్పూర్, అమృత్సర్, తరన్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కాన్, కపుర్తలా, హోషియార్పూర్ ఈ 8 జిల్లాలలో దాదాపు ఒక 1100 గ్రామాలు టోటల్‌గా నీట మునగడం జరిగినాయి. ఒక 3 లక్షల ఎకరాల ప్యాడీ ఫీల్డ్స్ మొత్తం కూడా నీట మునగడం జరిగినాయి. ముఖ్యంగా ఏందంటే పశు సంపద పాలు ఇచ్చేటువంటి బర్రెలు దాదాపు ఒక 20,000 బర్రెలు దాదాపుగా నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. దాదాపు కొన్ని వేల బర్రెలు మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్‌ను దాటి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పంజాబ్‌లో అక్కడి గ్రామాల్లో ఒడ్డున చేరడం జరిగింది. కొన్ని చనిపోవడం జరిగింది. ఒక్కొక్క బర్రె యొక్క విలువ 5,00,000 రూపాయలు. చాలా పెద్ద ఫ్లడ్స్. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఫ్లడ్స్ పంజాబ్‌లో వచ్చాయని చెప్పి వారు అంటా ఉన్నారు. ముఖ్యంగా ఏందనంటే కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బస్టర్ జరగడం వల్ల పంజాబ్‌లో కూడా వరదల వల్ల ఆ ఏరియాలో ఉన్న డ్యామ్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం వల్ల ఈ 8 జిల్లాల లోపల ఇదంతా కూడా ఫ్లడ్డింగ్ అయిపోయింది. దాదాపు ఒక 1,50,000 మంది చాలా సీరియస్‌గా 2.5 లక్షల మంది ప్రజలు చాలా సీరియస్‌గా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆస్తి నష్టం ఈజీగా ఒక 50,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి గారు మరి కేంద్రాన్ని ఒక 60,000 కోట్ల రూపాయల సహాయం చేయాలని చెప్పి వారు అడుగుతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో హాయిగా ఇక్కడ మరి మనం వినాయక నవరాత్రులు బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. వారి బాధను కూడా మనం పంచుకోవాలి. వారికి మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలి. పంజాబ్‌ను ఆదుకోవడం కోసం ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి వారికి ఒక 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపాలి. ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ముందుకొస్తే ప్రజలు కూడా మన విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విరాళాలు మరి మిస్‌యూజ్ కాకుండా ఒక ఛానల్ అకౌంట్ నంబర్స్ ఇక్కడ జిల్లా కలెక్టర్ల మరి ఎట్లా అయిందనేటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఒక ఆదర్శంగా మరి నిలవాలి. మనం ఒక 1,000 కోట్లు ప్రభుత్వం తరఫున ఒక 1,000 కోట్లు, ప్రజల తరఫున ఒక 1,000 కోట్లు మనం పంపిస్తే మరి భారతదేశానికి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడనో టర్కీలో భూకంపం వస్తే మనం స్పందిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వస్తే మనం స్పందిస్తున్నాం. ఆఫ్రికన్ దేశాల్లో కరువు వస్తే మనం స్పందిస్తున్నాం. కానీ మరి మన దేశంలోనే మన పంజాబ్ రాష్ట్రంలో ప్రజలు మరి ఇవాళ చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది పెద్ద ఎత్తున. ఈజీగా ఒక 50,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం అనేటువంటి చాలా ఈజీగా జరిగిపోయి ఉంటుంది. అసలు నేషనల్ మీడియాలో, న్యూస్ పేపర్స్ లోపల, ఛానల్స్ లోపల అసలు ఆ పంజాబ్ న్యూసే వస్తలేదు. ఇప్పుడంతా రాజకీయ అంశాలు, రాజకీయ పార్టీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి, లేకపోతే ఇంకా వేరే అంశాలకు సంబంధించినటువంటి న్యూస్ ఎక్కువ వస్తుంది. అందుకే ప్రజల దృష్టిలో చాలా భయంకరమైనటువంటి ఫ్లడ్స్ మరి పంజాబ్‌లో జరిగినాయి కాబట్టి దాన్ని ఆదుకోవడం కోసం మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.